హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పాల తాలికలు. ఈ పాల తాలికలు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. పాల తాలికలు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది బియ్యం పిండి అండి. అయితే ఈ బియ్యం కొత్త బియ్యం అయితే బాగుంటాయి. సుమారుగా 5 నుంచి 6 గంటల పాటు బియ్యం నానబెట్టి శుభ్రంగా కడిగి కొంచెం తడి ఉండగానే వీటిని మనం మిక్సీ పట్టి జల్లించుకోవాలి. మెత్తటి పిండి జల్లెడతో జల్లించుకోవాలండి. మెత్తటి పిండి జల్లెడ అంటే మనకి జల్లెడలో 2-3 రేకులు వస్తాయి కదా, అందులో కొంచెం మెత్తగా పిండి వచ్చే రేకు ఉంటుంది, అది వేసుకోవాలండి. అలాగే తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు బియ్యం పిండితో పాటు పాలు, బెల్లం, కొంచెం యాలకుల పొడి కావాలి. ఇప్పుడు పాల తాలికల తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని గిన్నెలో వేసి కొంచెంగా వాటర్ వేసి బెల్లం కరగనివ్వాలి. ఇలా కరిగినటువంటి బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని దానిలో మనం తీసుకున్నటువంటి పాలల్లోంచి 1 గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి. అవి కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. ఉండకట్టకుండా చల్లుతూ వేసుకోవాలి. సుమారుగా 1 గ్లాసు పాలకి 1.5 నుంచి 2 గ్లాసుల వరకు పిండి పడుతుందండి. ఈ పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసి మనం ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పాల తాలికలు చేసుకోవడానికి కొంచెం వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని దానిలో మనం తీసుకున్నటువంటి మిగిలిన పాలు కూడా వేసి పాలు కాగబెట్టుకోవాలి. ఇవి ఇలా కాగేలోపు మనం తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చేయడానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెంగా పొడి పిండి చల్లుకుంటూ తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి వీలైనంత సన్నగా ఒత్తుకుంటే బాగుంటాయి. చేత్తోనే మనం చెకోడీలు చేయడానికి ఒత్తుతాం కదండి, అదేవిధంగా ఒత్తుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తాలికలన్నింటినీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం తాలికలు ప్రిపేర్ చేసేలోగా మనకి పాలు కూడా కాగి ఉంటాయి. ఈ మరిగినటువంటి పాలల్లో మనం తీసుకున్నటువంటి తాలికలన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే వీటిని కలియబెట్టకూడదు, గరిటెతో కొంచెం సేపు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల సేపు ఉడికిన తర్వాత మనం కొంచెంగా గరిటెతో పైకి తీసి చూసుకోవాలి, అవి ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం దీంట్లో రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. సరిగా ఒకసారి మనకి తీపి అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం తినే తీపికి సరిపోలేదు అనుకుంటే కొంచెంగా పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చు. మరి 2-3 నిమిషాల సేపు అలాగే ఉడకనిచ్చి మనం గ్యాస్ ఆఫ్ చేసి పాల తాలికల్ని పక్కకు పెట్టుకొని దీనిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని వేసి కొంచెంగా నెయ్యి వేసుకుంటే పాల తాలికలు అనేవి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయినట్టే. అయితే మనం పాల తాలికలు చేసుకున్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రెసిపీ చేసేటప్పుడు మనం కొత్త బియ్యం పిండి తీసుకుంటే పాల తాలికలు విరిగిపోకుండా వస్తాయి. ఇంకొకటి పాలు అనేవి చాలా చిక్కగా ఉండాలి, అప్పుడే పాల తాలికల రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఈరోజుకైతే ఇంతే. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.